హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం హెవీగా ఉండే బ్లౌజ్ డిజైన్‌ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్‌లో అయితే మెన్షన్ చేసేస్తున్నాను. అలానే ఈ బ్లౌజ్ డిజైన్‌కి 2 కలర్ కాంబినేషన్‌లో బెనారస్ క్లాత్ తోటి డిజైన్ అయితే స్టిచ్ చేయడం జరుగుతుంది. కొంచెం హెవీగా ఉండే బ్లౌజ్ డిజైనే. అలానే వీడియో లెంత్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. టైం కొంచెం ఎక్కువగానే తీసుకుంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి. కొంచెం డిఫరెంట్‌గా ఉండే బ్లౌజ్ డిజైన్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇక్కడొచ్చేసి నేను 2 కలర్ కాంబినేషన్‌లో బెనారస్ బ్లౌజ్ పీసెస్‌ని అయితే తీసుకోవడం జరిగింది. ఒకటొచ్చేసి గ్రీన్ కలర్, ఇంకొకటొచ్చేసి పింక్ కలర్ అనమాట. ఈ రెండింటి కలర్ కాంబినేషన్‌లో కొంచెం హెవీగా ఉండే బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. స్కిప్ చేయడం వల్ల వీడియోలో ఇంపార్టెంట్ పార్ట్స్ అర్థం కాకపోవచ్చు. ఇక్కడైతే కనిపిస్తుంది కదా స్క్రీన్‌లో ఈ విధంగా డిజైన్‌ని మార్క్ చేసుకొని ఒక 1 ఇంచ్ వరకు ఇలా నెక్ దగ్గర అలాగే షోల్డర్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిజైన్ కోసం మనకి క్లాత్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఒక 1½ మీటర్ వరకు ఈజీగా క్లాత్ అయితే అవసరం అవుతుంది. కంపల్సరీగా 1.25 మీటర్ వరకు మనం గ్రీన్ కలర్ క్లాత్‌ని అలానే ఒక పావు మీటర్ వచ్చేసి పింక్ కలర్ క్లాత్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన కాస్ట్‌కి సంబంధించి నేను వీడియోనైతే అప్లోడ్ చేస్తానండి. ప్రైస్‌కి సంబంధించి వీడియోనైతే నేను సెపరేట్‌గా అప్లోడ్ చేస్తున్నాను కదా! దీని కాస్ట్ కూడా ఆ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కనిపిస్తుంది కదా! ఇలా మనం ఫస్ట్ నెక్‌ని కటింగ్ చేసేసుకొని క్యాన్వాస్ పేపర్ తీసుకొని ఈ పిన్స్ కనిపిస్తున్నాయి కదా! వీటినైతే కంపల్సరీగా బిగినర్స్ అయితే ఈ విధంగా పిన్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేస్తే మనకి నెక్ అనేది అటు ఇటు జరిగిపోకుండా నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకోవడానికి వస్తుంది. ఇలా చుట్టూ పిన్స్ పెట్టుకొని క్యాన్వాస్ పేపర్‌కి ఈ విధంగా నెక్ చుట్టూ స్టిచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని తీసుకొని ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా కలిపి ఫస్ట్ మనం నెక్ చుట్టూ స్టిచెస్ వేసేసుకోవాలి. తర్వాత నడుము దగ్గర స్టిచెస్ వేసేసుకోవాలి. నడుము దగ్గర ఇలా స్టిచెస్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్‌గా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాని చుట్టూ స్టిచ్చింగ్ వేసేసుకొని నడుము దగ్గర పట్టీ వేసేసుకుంటే సరిపోతుంది. మిడిల్‌లో ఉన్న ఈ క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసేసుకొని ఇక్కడ మనకి కార్నర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కొంచెం కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా కటింగ్ చేయడం వల్ల క్లాత్‌ని ఇవతల వైపుకి మూవ్ చేస్తాం కదా! ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు క్లాత్ అయితే ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవాలి. అలానే నడుము దగ్గర కూడా స్టిచెస్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ చుట్టూ స్టిచెస్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం హెవీగా ఉండే బ్లౌజ్ డిజైన్స్‌ని డైలీ 2 వీడియోస్ అయితే మన ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సింపుల్‌గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి మన సెకండ్ ఛానల్ ఉంది కదా స్రవంతి డిజైన్స్. స్రవంతి డిజైన్స్‌లో డైలీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. 2 వీడియోస్ కాకపోయినా సరే డైలీ 1 వీడియో అయితే కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక సింపుల్ డిజైన్స్‌ని మాత్రమే స్టిచ్చింగ్ చేయాలి అని బేసిక్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఆ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఛానల్‌లో కూడా డైలీ ఫాలో అయితే గనక కంపల్సరీగా మీకు ఇంట్రెస్టింగ్ వీడియోలు ఎన్నో కనిపిస్తాయి. అలానే ఆ ఛానల్‌లో కూడా హ్యాండ్స్ డిజైన్స్, హ్యాంగింగ్స్ డిజైన్స్‌ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఛానల్‌లోనికి వెళ్ళి ప్లేలిస్ట్‌ని చెక్ చేసుకుంటే గనక మీకు కావాల్సిన డిజైన్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడొచ్చేసి షోల్డర్ దగ్గర డిజైన్ కోసం అని చెప్పేసి నేను క్యాన్వాస్ పేపర్‌ని ఫోల్డింగ్ చేసి తీసుకున్నాననమాట. ఈ క్యాన్వాస్ పేపర్‌ని మనం షోల్డర్ వరకు మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్క్రీన్‌లో చూపించిన విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇలా కంప్లీట్‌గా డ్రా చేసేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసేసుకోవాలి. డిజైన్ కోసం అని చెప్పేసి నేను ఈ క్యాన్వాస్ పేపర్‌ని తీసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలనమాట చుట్టూ. ఇలా 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసేయాలి. ఓన్లీ మనకి ఒక 1 ఇంచు క్యాన్వాస్ పేపర్ మాత్రమే యూజ్ అవుతుంది. మిగతాది ఇలా కటింగ్ చేసేసి దీన్నొచ్చేసి మనం ఏ కలర్ కాంబినేషన్‌లో అయితే బ్లౌజ్‌ని స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నామో డిజైన్ కోసం నేను ఇక్కడైతే పింక్ కలర్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్‌కి ఈ క్యాన్వాస్ పేపర్‌ని ఐరన్ చేసేవలసి ఉంటుంది. దీన్ని ఐరన్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే షైనింగ్ ఉన్న వైపు ఉంటుంది క్యాన్వాస్ పేపర్‌కి. ఆ షైనింగ్ ఉన్న వైపు ఉంచేసి క్లాత్‌ని ఐరన్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ నెక్ దగ్గర కూడా సేమ్ మనం షోల్డర్ దగ్గర ఎలా అయితే తీసుకున్నామో 1 ఇంచ్కి అదే విధంగా నెక్ చుట్టూ కూడా 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసేసుకొని దీన్ని కూడా కటింగ్ చేసేసి క్యాన్వాస్ పేపర్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి ఐరన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ క్యాన్వాస్ పేపర్ని అరేంజ్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఇలా చిన్నగా కటింగ్ చేసుకోవాలన్నమాట. మనకి క్లాత్ని ఫోల్డింగ్ చేసినప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వాలి కదా, అందు గురించి అని చెప్పేసి ఈ విధంగా కటింగ్ చేసేసాను. ఇప్పుడు మనం చుట్టూ స్టిచెస్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ క్లాత్ని మెయిన్గా స్టిచ్చింగ్ చేసుకుని దీని చుట్టూ పైపింగ్ మాత్రం పింక్ కలర్ క్లాత్తో స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత పింక్ కలర్ క్లాత్ తీసుకుని ఇది వచ్చేసి క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ అనమాట. దీనికి 1 సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాం కదా, అలా స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే దీన్ని ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ కూడా స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది కదా, అందు గురించి డైరెక్ట్గా క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ తీసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసేయాలి. ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మొత్తం మనకి డిజైన్ కోసం అని చెప్పేసి నెక్ దగ్గర అలాగే 2 షోల్డర్స్ దగ్గర కటింగ్ చేసుకున్నాం కదా, ఈ కటింగ్ చేసుకున్న 3 పీసెస్ని కూడా ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్తో స్టిచ్చింగ్ చేసి ఈ పింక్ కలర్ క్లాత్తో పైపింగ్ చేసేసుకోవాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. కొంతమంది చాలా వరకు వీడియోకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే గనక ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో మీరు లింక్‌ని క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళిపోతారు. వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలానే సోషల్ మీడియా లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఈ డిజైన్స్‌కి సంబంధించిన హ్యాండ్ డిజైన్ కూడా కొంచెం లేట్‌గా అయినా సరే నేను అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసినప్పుడు మీకు ఈజీగా తెలియటం కోసం అని చెప్పేసి నేను హ్యాండ్ డిజైన్‌తో పాటు బ్యాక్ పార్ట్ డిజైన్ ఇమేజ్‌ని కూడా అప్లోడ్ చేస్తాను. ఇమేజ్‌ని కూడా వీడియోలోనే మెన్షన్ చేస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. లేదంటే థంబ్‌నెయిల్‌లోనే నేను బ్యాక్ పార్ట్‌తో పాటు హ్యాండ్ డిజైన్ ఇమేజ్‌ని కూడా కలిపి నేను అప్లోడ్ చేస్తాను. మీకు క్లియర్‌గా తెలుస్తుంది. లేదంటే వీడియోలో అయినా సరే ఎక్కడో ఒక చోట మెన్షన్ చేస్తాను. నాకు కామెంట్ సెక్షన్‌లో డైలీ మీరు ఏ క్లాత్‌ని యూజ్ చేస్తున్నారు బ్లౌజ్ డిజైన్ స్టిచ్చింగ్ చేయడానికి, అలా నా క్లాత్ నేమ్ చెప్పండి. ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు కదా, దానికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అటువంటి వీడియో కంపల్సరీగా మాకు కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకరిద్దరు కాకుండా కొంచెం ఎక్కువ మంది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే కంపల్సరీగా నేను ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నాను, ఎంత తీసుకుంటున్నాను, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఒక వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. మన ఫస్ట్ అండ్ సెకండ్ ఛానల్ కాకుండా కొంచెం థర్డ్ ఛానల్‌లో కూడా నా మిషన్‌కి సంబంధించి అలానే చిన్న చిన్న వీడియోలైతే ఒక 5, 6 వీడియోలు మన థర్డ్ ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. థర్డ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక మన థర్డ్ ఛానల్ లింక్‌ని కూడా క్లిక్ చేసి మీరు థర్డ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ మధ్య అయితే వీడియోలు అప్లోడ్ చేయట్లేదు థర్డ్ ఛానల్‌లోను. ఒక 1 మంత్, 2 మంత్స్ నుంచి అయితే వీడియోలు డైలీ వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఇలా స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసుకుందాం. డిజైన్ ఎప్పుడు కూడా మనకి క్లాత్ మిగిలిపోకుండా ఎగ్జాక్ట్‌గా డిజైన్ ఈ విధంగా రావాలనుకుంటే గనక మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేయాలి. మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎక్కడ కూడా క్లాత్ ఎక్కువ తక్కువ కాదు. అలానే డిజైన్ కూడా చాలా నీట్‌గా వస్తుంది. చాలామంది చివరి నుంచి స్టిచ్చింగ్ చేసేస్తారు. అలా చివరి నుంచి స్టిచ్చింగ్ చేసేస్తే ఎక్కడో ఒక సైడ్ అయితే కంపల్సరీగా క్లాత్ అయితే మిగిలిపోవడం, లేదంటే ఆ నెక్ అనేది సరిగ్గా కుదరకపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఇలా మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈ డిజైన్ పీస్ ఏదైతే ఉందో దీన్ని స్టిచ్చింగ్ చేసేసుకుందాం. 2 షోల్డర్స్‌కి కూడా 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా కంప్లీట్గా డిజైన్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నడుం దగ్గర డాట్స్ వేసేసుకోవాలి. ఇక్కడ మనం డిజైన్ కోసం అని చెప్పేసి పింక్ కలర్ క్లాత్ని యూజ్ చేసాం కదా, ఈ పింక్ కలర్ క్లాత్ని ఇక్కడ నేను పీసెస్గా తీసుకున్నాను అనమాట. 3 ఇంచెస్ పొడవు వెడల్పు ఉన్న ఈ పీసెస్ అన్నింటినీ కూడా స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.